తిరుమల శ్రీవారి ఆలయంలో బీజేపీ ప్రముఖ నేతలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ నేత రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోమ వీర్రాజు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి వేదాశీస్సులు అందించి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు. సందర్భంగా కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలియుగ స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారి యొక్క దైవ దర్శనం చేసుకోవడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తా ఉన్నాను. భగవంతుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆరోగ్యము, అదే రకంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటూ, ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూ ఉన్నది. దానికి తోడు ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా హిందువుల మనోభావాలు కాపాడే విధంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఆలయాలను, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణము, మహంకాల్ ఉజ్జయిన్లో ఆ కారిడార్ నిర్మాణము, కాశీ విశ్వనాథ్ యొక్క కారిడార్ నిర్మాణం, ఇవన్నీ కూడా రోజు రోజుకు ప్రజల్లో కూడా భక్తి భావన పెరుగుతుంది. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తుల కోరికలు తీర్చే దైవంగా ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఇక్కడ భక్తి శ్రద్ధలతో తమ కోరికలు తీర్చే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఈ భారతదేశం 2 రాష్ట్రాలు కూడా ఇంకా ముందుకు పోవాలని చెప్పి కూడా భగవంతుని మనసారా ప్రార్థిస్తాం.